ప్రతి ఫ్రేమ్ కూడా మనకి ఒక మనసుకు హత్తుకునేలాగా ఉంటుందండి. ఆ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్ గా చిత్రీకరించారో గోదావరి అందాలు కానీ, ఆ పల్లెటూరు కానీ, మా హీరోయిన్ కానీ అద్భుతంగా చూపించారు. మన ప్రసాద్ ఎదురు కానీ వెలిగాచ్చు. సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అందరూ సాంగ్స్ విన్న తర్వాత ఈ సాంగ్ ని అంతే అందంగా పిక్చరేషన్ చేయాలి. సో అంత అందంగా పిక్చరేషన్ చేయాలంటే దాన్ని చాలా చాలా ఆలోచించి ప్రోగ్రామ్గా పనిచేసిన రాము గారిని ఎరువుగా నిర్వహిస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ప్రణయ గోదావరి సినిమా ప్రజల్లోకి ఇంత లోతుగా డెప్త్గా తీసుకెళ్ళారంటే మీ శ్రమ, మీ పట్టుదల, ఈ చిన్న సినిమాల మీద ఉన్న మీ ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఎంతో గొప్పది. అందుకని మా సినిమాని థియేటర్ ఈరోజు నిలబెట్టగలిగారు. ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశామంటే దానికి మీ తోడ్పాటు ఎంతో ఉంది. అందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నా పేరు మార్కండయ్య. ఈ సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ని. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ సినిమాలోని పాటల్ని ఎంతో బాగా ప్రేమించారు, ఎంతో బాగా ఇష్టపడ్డారు. వాటికి ఉన్నతమైన ఒక స్థానం ఇచ్చారు మెలోడీగా. ఆ పాటలకి నాకు ఎంతో పేరు తెచ్చేలా మీరు థియేటర్కి వచ్చి సినిమా చూసి 10 మంది చెప్పుకునేలా ఆ పాటల గురించి, ఆ పాటల ప్రస్తావన గురించి మీరు కోరుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీ అందరికీ ఇలాగే ముందుకు మీ మన్ననలు, మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎన్నో సినిమాలు చేసి ఇంకా ఎంతో ముందుకు నేను ప్రయాణించగలనని, మీ తోడ్పాటు దానికి ఉండాలని, ప్రత్యేకంగా ప్రణయ గోదావరిని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఈ పిక్చర్లో మ్యూజిక్ చాలా బాగుంటుందని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూసుంటారు మూవీలో సాంగ్స్ ఎంత బాగున్నాయో. అంటే సాంగ్స్ హైలైట్ అండి దీనికి. మా డైరెక్టర్ గారు కొత్త అయినా కూడా మూవీ కూడా నేను ఫస్ట్ టైం చూశాను, చాలా బాగా తీశారు. అలాగే జనాలు కూడా చూస్తున్నారు, వస్తున్నారని తెలిసింది. చాలా సంతోషం, థ్యాంక్స్. ఈ పిక్చర్కి 2 కళ్ళు వచ్చి మా కెమెరామెన్ గారు చాలా మూవీయే కాదు, సాంగే కాదు, అన్నీ అద్భుతంగా తీశారు. ఆర్టిస్టులు అందరూ బాగా యాక్ట్ చేశారండి. ఈ పిక్చర్ ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగే ప్రెస్లో మీరు మొత్తం మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్. నా పేరు ప్రసాద్ ఎదురా అండి. ఈ సినిమా కెమెరాగా వర్క్ చేశాను. ఈ సినిమాని హిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపు. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, అలాగే ప్రణయ గోదావరి మూవీ చిన్న సినిమా అయినా పెద్ద హిట్ చేసిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఈ సక్సెస్ మీట్ చేసుకోవడానికి ముఖ్య పాత్ర వహించిన మీడియా ప్రతినిధులు. ఎందుకంటే నిన్న సినిమా చూసి ఫస్ట్ మార్నింగ్ షో చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు చాలా బాగుంది సినిమా, సూపర్ హిట్, చాలా అద్భుతంగా తీశారు. కెమెరామెన్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అలాగే డిఓపి గారు కానీ వేరే లెవెల్ ఉన్నాయి. చాలా గొప్ప పెద్ద సినిమా, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరు, ఎక్స్పీరియన్స్ ఉన్న డిఓపి, వీళ్ళందరూ చాలా కష్టపడి తీసిన మీ విజువల్స్ అన్నీ మీ కష్టం కనబడింది అని చెప్పేసి, కొత్త సినిమా అయినా చాలా సీనియర్స్ తీసినట్టుగా సినిమా అనిపించిందని చెప్పేసి ప్రేక్షకులు చెప్తా ఉంటే చాలా ఆనందంగా మేము పొంగిపోయాం. అలాగే ఇంకా కూడా మాకు భయం ఉండేది,
అది ఏం భయం అంటే, సరే ప్రేక్షకులు చెప్తా ఉన్నారు బాగుంది, కానీ రివ్యూస్ ఇచ్చేటప్పుడు దీంట్లో జర్నలిస్టుల పాత్ర చాలా ముఖ్యమైనది. వీళ్ళు ఎలా ఇస్తారు అంటే, పెద్ద సినిమాలకు సరే వాళ్ళు బాగా ఖర్చు పెడతారు, రివ్యూస్ బాగా ఇస్తారేమో, మన దగ్గర డబ్బు లేదు, ఏదో కష్టాలు పడి సినిమా చేసినాం, కానీ జర్నలిస్టులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ముఖ్యంగా జర్నలిస్టులందరికీ మిత్రులకు నేను చెప్పే ఏమంటే, ఒక పేపర్ బాయ్గా నా జీవనం మొదలైనప్పటి నుంచి నేను కూడా జర్నలిస్ట్గా పనిచేసి అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు ఒక అత్యున్నతమైన స్థానం, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన, అదే ఏదో ఒక సరదాగా వచ్చి ఒక సినిమా చేసి సరే ఒక సినిమా మంచి సినిమా చేసినామని గుర్తిస్తే చాలు, ఈ ఇండస్ట్రీ అంటే చాలా గొప్పగా ఉంటుంది, అదే చాలు మాకనే అని మేము అనుకున్న సమయంలో, కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి అనుకోలేదు. కానీ ఈరోజు మీ ముందు ఒక మీడియా ముందుకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకున్న భాగ్యం మాకు ఇచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ ఇంకా కూడా మీరు గొప్పగా మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకా ఎన్నో సినిమాలు, ఇంకా అద్భుతమైన సినిమాలు తీయడానికి మాకు ఒక మన మీద ఒక భారం ఉన్నట్టు కనబడుతుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఒక బాధ్యత పెట్టారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎందుకంటే మేము ఇంత కష్టపడి సినిమా చేసినాం, చాలా అద్భుతంగా మా ఒక పిఎల్వి క్రియేషన్స్ బ్యానర్ రిజిస్టర్ అయింది, జనాలకు తెలిసింది, మేము చేసిన ప్రణయ గోదావరి మూవీ అనేది జనాలు కూడా ఆదరిస్తున్నారు. అరే ఇంకా బాగా తీయాలి, సరే నెక్స్ట్ ఇంకెంత కష్టపడాలో అని చెప్పేసి ఇంకొక భయంగానే ఉంది మాలో. ఇంకా మదన పడుతూనే ఉన్నాము. మీరు ఇచ్చిన సంతోషం అయితే ఉంది, కానీ ఇంకా మమ్మల్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఈ ప్రణయ గోదావరి మూవీలో ప్రతి ఒక్కరు చాలా కష్టపడి పనిచేశారు. అలాగే మా ఈధర ప్రసాద్ గారు, డిఓపి గారు, తను ఒక్కొక్క విజువల్ ఎంత అద్భుతంగా ఉందో స్క్రీన్ మీద ఆడియన్స్ చెప్తుంటే మాకెంతో సంతోషంగా అనిపించింది. అలాగే మా కళాధర్ మాస్టర్ గారు, డ్యాన్స్ మాస్టరు, తను కూడా ఒక్కొక్క ఆయన విజువల్కు, ఆయన పెట్టిన మూమెంట్ స్టెప్స్కు చాలా అద్భుతంగా జనాలు కూడా రీల్స్ అవి అలాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ మూవీకి నేను తలమానికం మ్యూజిక్ డైరెక్టర్ మార్కండే గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అసలు మీరు రివ్యూస్ రాసేటప్పుడు మ్యూజిక్ అద్భుతం, చాలా మెలోడీ సాంగ్స్ ఒక 20 సంవత్సరాల కింద విన్నాము. ఇప్పుడు ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ వచ్చినా ఎట్లా రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ అడిగడం జరిగింది. కానీ మేము ధైర్యంగా ఉన్నాం. మన ఆడియన్స్కి మెలోడీ సాంగ్స్ ఇంకా లేవు, చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంటరో అని ఒక భయం మాలో ఉండే, కానీ ప్రతి సాంగ్ మిలియన్స్ వ్యూస్లో వెళ్ళిపోవడం జరిగింది. అలాగే మ్యూజిక్ ఇచ్చిన మార్కండే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ వీక్షిత వేణు గారు కానీ, ఆర్టిస్టులు, హీరోయిన్ గారు ప్రియాంక ప్రసాద్, హీరో గారు సదన్ గారు కానీ, సాయి కుమార్ గారు కానీ, చాలా పృథ్వీ గారు కానీ, జబర్దస్త్ రాజమౌళి, వీళ్ళందరూ పేరున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా చెప్పాల్సింది, ఈ సినిమా ఇంత రీచ్ చేయడానికి పిఆర్ఓ సతీష్ గారు చాలా కష్టపడి మాకు వెన్నంటే ఉండి బాగా సపోర్ట్ చేసి సినిమాని బాగా రీచ్ చేద్దాం సార్, మా కష్టం ఆయన కష్టం అనుకొని గొప్పగా మమ్మల్ని ముందుకు ప్రోత్సహించిండు. మాకంటే ముందు ఎక్కడైనా టైం ఇచ్చినప్పుడు 1 గంట ముందు ఆయనే ఉంటాడు, ప్రతిసారి ఉండి మాకు ప్రోత్సాహం ఇస్తూ మా సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, సార్ మీరు గొప్ప సినిమా తీశారు సార్, మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి సార్ అని చెప్పేసి ఆయన గొప్పగా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సతీష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క సినిమాని ఇంకా అద్భుతంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంకా గొప్పగా సినిమాను మీరు రీచ్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఇంకా మమ్మల్ని దీవిస్తే ఇంకా బెస్ట్గా సినిమాలు చేస్తాము. ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక టీవీ ఛానల్, ఒక పత్రికలో చిన్న ఆర్టికల్ చూశాను. పెద్ద సినిమాలు నడుస్తూ ఉన్నాయి, చిన్న సినిమాలు ఆదరించే వాళ్ళు ఎవరున్నారు, వీళ్ళు ఎందుకు ధైర్యం చేస్తున్నారు పెద్ద సినిమా థియేటర్లో ఉన్నప్పుడు అని చెప్పేసి ఆర్టికల్ చదివాను. నేను చదివినప్పుడు అనిపించింది, చిన్న సినిమా పెద్ద సినిమాలు అనేది ఉంటుంది, కష్టం అయితే సేమ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, కానీ పెట్టడం బడ్జెట్ విధంగా డిఫరెంట్ ఉండొచ్చు,
కానీ ఆడియన్స్ మాత్రం ఒక్కడే కదా. ఇక్కడ స్టైలిష్ స్టారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, మన ప్రభాస్ గారు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క పెద్ద హీరోలు ఆడియన్స్ అలా ఫ్యాన్స్ చూడందే సినిమాలు హిట్ అవుతున్నాయా? కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ చూసి ఈ ఆడియన్స్ చూసిన చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. ఖచ్చితంగా మా సినిమా కూడా ఈ యొక్క అందరు పెద్ద హీరోల ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి ఇవాళ మా సినిమా కూడా సక్సెస్ఫుల్గా థియేటర్లో ఒక 115 థియేటర్లో రన్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ పెద్ద హీరోల అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా మా సినిమాని ఇంకా కూడా చూసి ముందుకు తీసుకుపోతారని చెప్పేసి ధన్యవాదాలు తెలియదు. నేను మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ సాంగ్స్ చేసుకున్నాను. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు, కీబోర్డ్ వర్క్ చేసింది. కొన్ని సాంగ్స్ మాత్రం మహిమదన్ చేశాడు, కొన్ని సాంగ్స్ మాత్రం చైతు చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోరు నాకు కీబోర్డ్ వర్క్ చేసి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే నాకు సపోర్ట్ ఇచ్చి బాగా వెన్నంటి ఉండి నన్ను ఇంత దూరం తీసుకొచ్చి జనాలకి ఇంత గొప్పగా పరిచయం చేసిన మా అన్నగారు రామ్ కొల్తూర్ గారు కమాండ్ ద డయస్. విచ్చేసిన మీడియా మిత్రులు అండ్ పెద్దలకి నా నమస్కారాలండి. సో నా పేరు రామ్ కొల్తూర్ అండి. సో ఈ సినిమా హార్డ్లీ కంగ్రాచులేషన్స్ అండి మన డైరెక్టర్ విఘ్నేష్ గారికి, మన ప్రసాద్ గారి, డిఓపి గారికి, కళాధార్ గారికి అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ మార్కండేయ గారికి. సో ఫస్ట్ ఈ మ్యూజిక్ రావడం కారణం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఫ్రీడమ్ నాకు ఇవ్వడం ఫస్ట్ పాయింట్. వాళ్ళు సార్ నాకు ఇలా కావాలి అన్న, మరి ఇలా ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి సో నాతో చేయించారు. సో సూపర్ అండి. అండ్ మన మార్కండేయ గారు ఆయన మంచి ఐడియాస్, సో దానివల్లనే చేయవలసి వచ్చి అంటే మంచిగా వచ్చింది అవుట్పుట్. సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా తయారు చేసినటువంటి పిఆర్ఓ సతీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ప్రణయ గోదావరి మా సినిమా సక్సెస్ మీట్. సినిమాలు చాలా కష్టపడి తయారు చేస్తామండి. తీసి అక్కడ పడినటువంటి కష్టాలు, అక్కడ జరిగినటువంటి ఎన్నో విషయాలు అవన్నీ ప్రజలకు తెలియదు. వాళ్ళకి చూసేది ఒకటే, థియేటర్లో ఏదైతే చూపిస్తున్నామో అదొకటే చూస్తారు, దాని బ్యాక్ స్టోరీ ఎవరు చూడరు. సో ఆ బ్యాక్ స్టోరీలు చాలా కష్టపడ్డాం ఈ సినిమాని ఇంత గొప్పగా తయారు చేసి తీసుకురావడానికి. సో నిన్న డిసెంబర్ 13 చాలా ఘనంగా ప్రణయ గోదావరి అనే సినిమా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులందరూ కూడా చాలా బాగా వచ్చింది సినిమా చూస్తున్న ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ అండ్ క్యాస్టిజం వీటి మీద సినిమా చాలా బాగా రన్ చేశారు. ఈ కథని తయారు చేసినటువంటి పిఎల్ విఘ్నేష్ గారు, డైరెక్టర్ గారు, సారు చాలామంది పొగిడారు. డైరెక్టర్ గారు మంచి కథ రాసుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే బాగుంది. అలాగే స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంటే సరిపోతుందా, ఆ విజువల్స్ కూడా బాగుండొద్దు. డిఓపి ప్రసాద్ సార్ చాలా బాగా విజువల్స్ తయారు చేశారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, విజువలైజేషన్స్ ఇవన్నీ ఒక ఎత్తు. జనానికి మనసుకు హత్తుకునేటట్టు ఏముండాలి, మ్యూజిక్ ఉండాలి. మార్కండేయ సార్ చాలా గొప్పగా ఇందాకే మా మాస్టర్ గారు చెప్పినట్టు ఒక 20 సంవత్సరాల బ్యాక్ ఎప్పుడో వినేవాళ్ళం అలాంటి ఇళయరాజా గారు ఆ సాంగ్స్ అట్లా. కానీ ఇప్పుడు ఈ కోవలో ఇప్పుడు వస్తున్నటువంటి గాగు ఏం అర్థం కావు. కానీ పల్లెటూరు నేపథ్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా పాడుకునేటువంటి పాటలు 6 పాటలు ప్రణయ్ గోదావరిలో 6 పాటలు రాసి మ్యూజిక్ చేసి ఈరోజు మీ అందరికీ పరిచయం చేసినటువంటి మార్కండేయ మ్యూజిక్ డైరెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక కంటా శ్రీనివాస్ గారు, అసోసియేట్ డైరెక్టర్ గారు, రాంబాబు అన్న ఆర్టిస్టు, అలాగే అనిత మేడం గారు, ఇంకా ఇప్పుడే చెప్పారు మా మార్కండేయ సారు బ్యాక్గ్రౌండ్లో ఎంత కష్టపడ్డారో మా రాము సారు, అలాగే ఏపీ శ్రీను గారు, అలాగే శివ కానీ, అలాగే మహేష్ కానీ. సో ఈ సినిమాని ఇంతమంది అంటే ఇంకా వీళ్ళే కాదు ఇంకా చాలామంది కష్టపడి ఈ సినిమాని ఆర్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు,
అలాగే ఇంకా చాలామంది కష్టపడి ఈ సినిమాని తయారు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక ఎస్పెషల్లీ ఈ సినిమాలో బాగా అట్రాక్షన్ ఎవరంటే హీరోయిన్ గారు ప్రియాంక ప్రసాద్ గారు. మేడం గారు చాలా గొప్పగా యాక్ట్ చేశారు. తెలుగులో ఉన్నటువంటి ఆ డైలాగులు, అసలు తెలుగు రాకపోయినా ఆ డైలాగుల్ని టక్కన పట్టేసేసి ఆ డైలాగ్ ఆ మాడ్యులేషను, ఆ డెలివరీ ఎంత బాగా చేసేదో మేడం గారు. సో కంగ్రాచులేషన్స్ మేడం గారు, ప్రియాంక ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అందరి గురించి చెప్పాను, ఇంకా నా గురించి కూడా నేను చెప్పుకోవాలిగా. సో ప్రణయ గోదావరి అనే సినిమాలో గోచి క్యారెక్టర్ చేశానండి. ఆ గోచి క్యారెక్టరు ఇచ్చి నన్ను ఎంకరేజ్మెంట్ చేసినటువంటి మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు సార్, విఘ్నేష్ సార్. అలాగే పరిచయం చేసినటువంటి మార్కండే సార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇటువంటి టీంతో, ఒక హెల్దీ టీంతో ఒక మంచి క్యారెక్టర్ని పోషించడం అనేది నా జన్మ సుకృతం. మా అమ్మ నాన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రేక్షక దేవుళ్ళు, ఎంత పెద్ద సినిమా చేసినా, ఎంత పెద్ద స్టార్ అయినా, ఎవరైనా సరే, ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడకపోతే ఆ సినిమాలు అది హిట్ ఆర్ ఫ్లాప్ అనేది తెలియదు. సో దయ ఉంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది పక్కన పెట్టి మంచి కథ బలం ఉన్న ప్రణయ గోదావరిలో తయారు చేసిన సినిమాని ప్రేక్షక దేవులందరూ కూడా సినిమాని చూసి మాకు ఇంకా ప్రోత్సాహం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా అన్నలకి అందరికీ కూడా, గౌతమ్ అన్నయ్య అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కోఆర్డినేటర్ అన్నయ్య, వంశీ అన్నయ్య, ఇక్కడ దాకా మా హీరోయిన్ గారిని, ఇంత అద్భుతమైనటువంటి హీరోయిన్ గారిని మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ వంశీ సార్. ఇంకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రణయ గోదావరి సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా టీం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మా సినిమాని ఇంత సక్సెస్గా నడిపిస్తున్నాం. మీరు ఇట్లే ఇంకా నడిపించాలి, మా సినిమాని బాగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. మా ప్రొడ్యూసర్ లింగయ్య సార్ గురించి చెప్పాలంటే, ఆయన మంచి ఒక ఇంటి రూపంలో చెప్తా, ఒక పునాది వేసి, ఒక బెడ్ వేసి, మంచి పిల్లర్లు వేసి, గట్టిగా బందోబస్తు పిల్లర్లు వేసి, ఇల్లు కట్టి స్లాబ్ వేసి, అన్నీ ఇల్లంతా రెడీ చేసి పెట్టాడు. కానీ ఆ ఇంట్లో ఏదో చిన్న వెల్తీ ఏదో ఉంది. ఆ వెల్తీ ఏంది అనే సమయంలో మాకు మా సీకట్లో వెల్తీగా బిక్కు ఉన్న సమయంలో మాకు వెలుగులా వచ్చాడు పిఆర్ఓ సాయి సతీష్ గారు. మా ఇంటికి వెలుగై ఆయన భుజాల మీద వేసుకొని మా సినిమా నడిపిస్తున్న సాయి సతీష్ గారికి ధన్యవాదాలు. మా సినిమాని ఇట్లే మీరు ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, మా టీం అందరినీ మీరు బ్లెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా పేరు రాంబాబు, దొంబర్దాస్ క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank to all the Telugu audience for showering so much love towards me, and everybody is liking my character. I would like to thank my director. Thank you for written such beautiful character Goya, and Markandeya Garu, thank you for giving such lovely music and BGM in our film. And I would like to thank DOP sir, thank you so much. Dance master Kaladhar sir, thank you each and everyone. And Gochi, so throughout the film you make us laugh and you are a great performer. I would like to thank to all my co-actors and co-artists, and it's my honor to share screen with Sai sir, Prithvi sir, and thank you to all the technicians, and thank you so much for your love and support. అందరికీ నమస్కారం. అసలు ఈ క్యారెక్టర్ చేయటం అసలు నేను కాదు, ఏరియా అమ్మ చేయాలి. ఆమెకు ఆఫీస్కి పిలిచి అమౌంట్ ఇచ్చారు, ఆమె సడన్గా హ్యాండ్ ఇచ్చింది. నేను బ్రహ్మముడి సీరియల్లో డాక్టర్ క్యారెక్టర్ చేస్తున్నా. మధ్యాహ్నం ఫోన్ చేసి సడన్గా టికెట్ బుక్ అయిందమ్మా మీరు రండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, ఈమెకు డైలాగ్ వస్తుందో రాదో తెలియదు, అమ్మ క్యారెక్టర్కి సెట్ కాదు అని అనుకున్నారు. నా యాక్టింగ్ చూసి డైరెక్టర్ సార్ సడన్గా అంత మా టీం అందరు లేచి చాలా బాగా మెచ్చుకున్నారు. సో మా టీం అందరికీ నా తరపున ధన్యవాదాలు. అందరూ ఈ మూవీ బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా, ఇంకా 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 పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రణయ గోదావరి మూవీ ఈరోజు సక్సెస్ మీట్ జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ సినిమాలో నేను ఆర్టిస్ట్గా చేశాను. శివ నా పేరు. నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మా డైరెక్టర్ గారు నన్ను ప్రోత్సహించి చేయని చెప్పి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత
నన్ను మా కెమెరామ్యాన్ గారు, మా టీంలో మాస్టర్ గారు ఉన్నారు, కళాధర్ గారు, అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఈ గొప్ప అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి ప్రణయ గోదావరి సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మా సినిమాను మీరు ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం అండి. ప్రణయ గోదావరిని విజయ పదంలో నడిపిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ ప్రేక్షకుల దగ్గరికి ప్రణయ గోదావరిని తీసుకెళ్ళిన మీడియా మిత్రులకి నా నమస్కారం. మరి ఈరోజు మా యూనిట్ అంతా చాలా సంతోషంగా ఉందండి. విజయ పదంలో మా ప్రణయ గోదావరి వెళ్తుంది. చాలా చోట్ల ఫ్రెండ్స్ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు, చాలా బాగుంది, సాంగ్స్, మ్యూజిక్, కథ అంతా చాలా బాగుంది, మేము మళ్ళీ చూడాలి అనేసి కూడా చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారండి. ప్రేక్షక దేవులు ప్రణయ గోదావరిని మా మూవీని ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. దీన్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ఫుల్గా మరో ఒక పెద్ద ఈవెంట్ చేసుకునేలా ఆశీర్వదించే మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ మరిన్ని మంచి చిత్రాలు తీస్తారండి. నాకు ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందే ఒక మాట ఇచ్చారు, శ్రీను ఇది మనం రెంటెడ్ ఆఫీస్ మాత్రమే, ఈ సినిమా మనం పూర్తి చేసి రిలీజ్ చేసి సక్సెస్ చేస్తే మన సొంత ఆఫీస్ తీసుకుని మరిన్ని మంచి చిత్రాలు చేద్దామని మంచి మాట ఇచ్చారండి. ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నాకు ఇంకా గుర్తు, సార్ మంచి విజయాన్ని ఇచ్చారు సార్, మరిన్ని మంచి చిత్రాలు మనం చేస్తాం, తప్పకుండా మన ప్రేక్షక దేవుళ్ళు ఇంకా విజయ పదంలో తీసుకెళ్తారు. ఇంత విజయాన్ని చేకూర్చినటువంటి అందరికీ నమస్కారాలండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మా ప్రణయ గోదావరి మూవీ ఇంత పెద్ద హిట్ చేసిన మన తెలుగు ప్రజలకి, మన తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలండి. అసలు ఇంత చిన్న సినిమా అయినా సరే, పుష్ప బ్లాక్ బస్టర్ మూవీ, పుష్ప ఆల్రెడీ రికార్డులు బ్రేక్ చేసిన టైంలో గిట్ట మా చిన్న మూవీ అయినా సరే కానీ రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం మేమందరం, మా టీం అంతా. అంత పెద్ద హిట్ అయినా కానీ పుష్ప గ్యాప్లో మీరెందుకు రిలీజ్ చేసారు, ఇంత చిన్న సినిమా అన్నా కానీ మా స్టోరీ మీద మాకు ఇంత నమ్మకంతో మేము పుష్ప అంత బ్లాక్ బస్టర్ అయినా కానీ ఆ గ్యాప్లో రిలీజ్ చేయడం జరిగింది. అయినా కానీ మా సినిమాని గిట్ట చాలా పెద్ద విజయం చేసిన తెలుగు 2 రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి జోడిస్తున్నాం. అందరికీ ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రజలందరికీ థ్యాంక్స్. మా టీం అందరికీ ఆల్ ది బెస్ట్.